రండి ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలను కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా ఘోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పడం నా వెనక వింటిని. కాబట్టి ఇక్కడ చూసినటువంటి మాట ఏంటంటే 7 సంఘముల గురించి, 7 సంఘముల యొక్క చరిత్రల గురించి దేవుని యొక్క గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఇప్పటికే 6 సంఘములు, వాటి యొక్క చరిత్రలు, వాటి యొక్క విభాగములు, వాటి జీవితాల్లో ఏం బలహీనతలు ఉన్నాయి, ఏం సరి చేసుకోవాల్సి ఉన్నాయో కూడా మనం గత 6 నెలల నుండి ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు చూసినటువంటి కొడలో చూస్తున్నట్టయితే మరొక సంఘం కనబడుతుంది. ఇక్కడ లవోదికయ సంఘం గురించి మనం ధ్యానించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. లవోదికయ సంఘం గురించి చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 వచనం. ప్రకటన 3:14 వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమని. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే దేవుని సృష్టికి మరి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే శ్రేష్టకరమైన మాట. గత కొన్ని దినాల క్రితం నుంచి మనం ధ్యానిస్తున్న కొన్ని వారం నుండి లవోదిక అంటే అర్థం ఏంటో, తర్వాత ఆమెను గురించి, తర్వాత నమ్మకమైన, ఎంత నమ్మకం కలిగిన వాడు, మనం ఎంత నమ్మకం ఉండాలో కూడా గత వారం కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ వారం లవోదికయలో ఉన్న మరొక మాట ఏంటంటే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే అనువాడు. ఏమని రాయబడుతూ వచ్చింది? అనువాడు. అనువాడు అంటే అర్థం ఏంటంటే బైబిల్లో రాయబడిన మాట, అనువాడు అంటే దేవుడు తాను చెప్పినట్టు చేసేవాడని అర్థం. అనువాడు అంటే అర్థం ఏంటి? దేవుడు తాను చెప్పినట్టు చేసేవాడని అర్థం. ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటంటే ఆయన అనువాడంటే పిలువబడిన వాడని కూడా అర్థం. ఒకటి చెప్పినట్టు చేసేవాడని అర్థం, 2 పిలువబడిన వాడని అర్థం. లవోదికయలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. అనువాడు అంటే చెప్పినట్టు చేసేవాడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో అది చేసే ఆయన లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు. లవోదిక సంఘముల గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే ఆమేన్ అంటే అర్థం ఏంటి? జరుగును గాక, జరుగును గాక అని అర్థం. లేదా అది దేవుని నామాన్ని బట్టి అవును గాక అని, జరుగును గాక అని మనం చూస్తూ వస్తున్నాం. మరొక కోణంలో చూసినట్లయితే ఆమేన్ కాకుండా అనువాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో కూడా మోషేతో దేవుడు మాట్లాడతాడు. ఏమని అంటాడు? నేను ఉన్నవాడును అనువాడును అంటాడు. అంటే నిర్గమకాండంలో 3వ అధ్యాయం ఎందుకు అంటున్నాడు? మోషే అడుగుతాడు, అయ్యా మరి నేను ప్రజలందరి దగ్గరికి నువ్వు వెళ్ళమంటున్నావు, వాళ్ళు నువ్వు ఎవరు అని అడిగితే నీ పేరు తెలియాలి కదా. ఇంతకుముందైనాను ఇప్పుడైనాను నీ దాసునికి నువ్వు కనపరుచుకున్నది లేదు కదా. ఇప్పుడైనా కాదు, ఇంతకుముందు ఎప్పుడైనాను ఏ సందర్భంలో అయినా నువ్వు నాతో మాట్లాడింది లేదు కదా. ఎప్పుడైనాను నువ్వు నాతో సంభాషించిన అనుభవాలు లేవు కదా. కాబట్టి నేను ఎలా మరి ఏంటో అన్నప్పుడు మోషే అంటాడు, మోషే కాదు, మోషేతో దేవుడు అంటాడు. మోషే అంటే కాదు కానీ మోషేతో దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవుడు ఎలాంటి వాడంటే అనువాడు. ఆయన ఉన్నవాడు, అనువాడు కూడా. ఆయన నామముల గురించి అనేకమైనటువంటి విధానాలు రాయబడుతూ వచ్చినాయి. ఆయన మరి యెహోవా అను నామం, అనువాడు అను నామము, ఉన్నవాడు అను నామము, ఇంకా చాలా నామముల గురించి రాయబడుతూ వచ్చినాయి ఆయన విధానం గురించి. అయితే వాటన్నిటి గురించి చూస్తారు, మన సమయం లేదు కాబట్టి ఒక మాట చూస్తున్నాం. అనువాడు. అనువాడంటే దేవుడు చెప్పినట్టు చేసేవాడని అర్థం. సో బైబిల్లో దేవుడు తాను చెప్పినట్టు చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. తాను ఏం చెప్పాడో అవి చేసిన అనుభవాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆయన మన పట్ల ఏం చెప్తున్నాడో అది చేసేవాడుకుంటున్నాడు, అనువాడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో ప్రతి సందర్భంలో కూడా తాను ఏం చెప్తాడో మన పట్ల అది చేసేవాడుకుంటున్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడని అర్థం. అనువాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు చేసేవాడని అర్థం. ఏం చెప్తున్నాడో అది చేస్తాడని అర్థం. కాబట్టి బైబిల్లో అనువాడుగా 7 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాల్లో దేవుడు కనబడుతూ వస్తున్నాడు. అనువాడు అంటే చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. బైబిల్లో తాను చెప్పింది చెప్పినట్టుగా ఒక 7 ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో చేస్తూ వచ్చాడు దేవుడు. ఎక్కడ ఏంటి ఏ సందర్భాల్లో చేశాడంటే వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిలో సంఘముగా, నీ ప్రజలుగా, నీ రక్తం ద్వారా కొనబడిన వారుగా, విలువ పెట్టి కొనబడినటువంటి ప్రజలుగా నీ సన్నిధిలోకి వస్తున్న జ్ఞాపకం చేసుకోనండి. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నాతో మాతో మీరు మాట్లాడండి. మీ ఉద్దేశాలు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. అనువాడుగా మీరుండారు ప్రభా. నేను ఉన్నవాడును అనువాడునని మీరు సెలవిచ్చారు. మీరు ఎప్పటికీ జీవించేవారే, అదే రీతిలో ఎప్పటికీ ఉన్న దేవుడివే. ఆ సృష్టి ఆరంభాన్ని ముంగటుండవు, సృష్టిలోనే ఉన్నావు, సృష్టి ముగింపులో కూడా నీవే ఉంటున్నావు. నువ్వు ఎప్పటికీ ఉన్న దేవుడివే. మేమే కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఈ లోకానికి వచ్చాం. కాబట్టి ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకుని ఈరోజు తండ్రి మరి వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఆరాధన వర్తమానంలో అనువాడు గురించి మీరు అనువాడుగా ఉండి, అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడుగా నువ్వు ఎక్కడైతే జరిగిస్తూ వచ్చేవో వాటి విషయాలు కొన్ని ధ్యానించబోతున్న సహాయం చేయండి. తద్వారా మా జీవితాల్లో ఈ ఏడంతల అనుభవంలో ఎక్కడైతే మీరు నడిపించారో వాటన్నిటిని మనసుకు తెచ్చుకుంటూ, స్మరణకు తెచ్చుకుంటూ, మిమ్మల్ని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని, మీకు అపజీవితం ముందున్న సమయంతో దీవించమని మీరు నడిపింపును కోరుకుంటూ ఈ పరిచర్య అంతా కూడా దీవించండి. వచ్చిన ఈ ప్రజలను బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవారిని సకాలం నడిపించండి. ఎవరికి ఆలస్యములు, ప్రమాదాలు, కీళ్ళు జరగకుండా సహాయం చేయండి. ప్రయాణంలో కూడా తోడుగుణమని, రావాల్సిన వారందరినీ త్వరపెట్టి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు అప్పచెబుతూ ఇటు రీతిలో మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించేది కూడా ఎంతో మహిమకరంగా, ఘనమైన విధానంలో మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ, ఆ రీతిలో ప్రభా మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్లు కూడా, హెబ్రోన్ నుండి జరుగుతున్న పరిచర్లు దేవా, మీ దాసులు అనేక మంది పంపించబడినటువంటి ప్రాంతాల్లో కూడా బలహీనంగా ఉండవారిని మీరే బలపరిచి, మీ దేహ బలహీనత కానీ ఆత్మీయ బలహీనతలు కానీ ఉండవారిని, వాక్కు చాతుర్యంతో బలహీనత ఉండవారిని కూడా మీరే మీ పైన ఉన్న అభిషక్తులు, కింద ఉన్న అభిషక్తుల మీద మీ అభిషేకాన్ని కుమ్మరించి, మీ అభిషేకం ద్వారా ప్రభా అనేకులు ఆత్మీయ బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యలో కూడా ప్రభా మీరు వాడుకుని మహిమ పొందమని మీకు అప్పచెబుతూ, మీ నడిపింపు కోరుకుంటూ, మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్యం నుండి నీ నామని మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్నదై చొప్పునదైతే జ్ఞాపకం చేసుకోమని, మీ నడిపింపును కోరుకుని మాతో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మనం ఇక్కడ బైబిల్లో రాయబడినట్లు ప్రకటన గ్రంథము మనం చూస్తున్న మాట చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు. ఎవరితో చెబుతున్నాడు? లవోదికయలో ఉన్న సంఘపు దూతతో చెబుతున్నాడు. ఏమని? ఆమేన్ అనువాడు. సో అనువాడు, ఆమేన్ అంటే ఏంటన్నా చూసాం. అనువాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు తాను చెప్పింది చెప్పినట్టు చేసేవాడని అర్థం. దేవుడు తాను చెప్పింది చెప్పినట్టు చేసేవాడని. సో మన పట్ల కానీ, మన పితరుల పట్ల కానీ ఏమైతే తాను చెప్తున్నాడో అది నిజంగా చేసేవాడుగా దేవుడు ఉంటూ వస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మన పట్ల కంటే కూడా మన పితరుల పట్ల దేవుడు చెప్పింది చెప్పినట్టు ఏం చేస్తూ వచ్చాడు, ఏ ప్రాంతాల్లో చేస్తూ వచ్చాడు అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని ధ్యానిస్తాం రండి. మొదటి మాటను చూసినట్టయితే ఆది కాండము 15వ అధ్యాయం 13-14 వచనాలు. ఆది కాండము 15వ అధ్యాయము 13-14 వచనాలు. ఆది కాండము మనం చూసినట్టయితే 15వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని ఉందంటే ఇక్కడ మొట్టమొదటిగా ప్రభు ఉన్నవాడు లేదా అనువాడు చెప్తున్న మాటలు, అనువాడు చెప్తున్నటువంటి విధానం ఏంటంటే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమంటాడు? 15వ అధ్యాయం 13-14 వచ్చిన చూసినట్లయితే, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనులకు నేను తీర్పు తీర్చెదను. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. కాబట్టి దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? అయ్యా నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వరకు దాసులుగా ఉంటారు. సో దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, నీ సంతతి వారు వాళ్ళు ఎక్కడుంటారు? దాసులుగా ఉంటారు. ఎక్కడ దాసులుగా ఉంటారని చెప్పినాడు? తమది కాని దేశమందు, పరదేశమందు మరి వాళ్ళు ఎలా ఉంటారంటే దాసులుగా ఉంటూ వస్తున్నారు. అటువంటి సందర్భంలో
వాళ్ళు దాసులుగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటున్నాడంటే, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవుడు. ఏమని చెప్తున్నాడు? 400 ఏండ్లు నీ సంతానము తమది కాని దేశమంది వెళ్ళి 400 సంవత్సరాలు ఏం చేస్తారు? శ్రమల్లో ఉంటారు. 400 సంవత్సరాలు శ్రమల్లో ఉన్న తర్వాత ప్రభు ఏమంటాడు? 400 సంవత్సరములు శ్రమ పెట్టెదరు, వీరు ఎవరికి దాసులు అవుతురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చెదను, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఇది ఎవరు చెబుతున్నారు? అనువాడు చెప్తున్నటువంటి మాట. ఏమని చెబుతున్నాడు? ఇదిగో నీ సంతతి వారు పలానా దేశానికి వెళ్తారు, వాళ్ళు అక్కడ మరి శ్రమ పడతారు, శ్రమ పడిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత నేను ఏ ప్రజలు శ్రమ పెడుతున్నారో వారికి తీర్పు తీర్చి నేను బయట తీసుకొస్తానని దేవుడు చెబుతున్నాడు. వచ్చేటప్పుడు ఎలా వస్తారంటున్నారు? బహు ఆస్తి కలిగి వచ్చేవారుగా నేను చూపిస్తాను, నేను చేపిస్తాను అంటున్నాడు. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అనువాడు ఇక్కడ చెప్తున్నాడు నీ సంతతి వారు శ్రమలకు వెళ్తారు 400 సంవత్సరాలని. అదే సంతతి వారు శ్రమల్లో ఉన్నప్పుడే నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే మొదటి 2వ అధ్యాయంలో చూస్తే ఏం జరుగుతూ వచ్చింది? అక్కడ 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 430. 400 అనుకోండి, 400 పై చిలుకున్నటువంటి సంవత్సరములు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు చెప్పినట్టుగా ఎక్కడున్నారు? వాళ్ళు శ్రమల్లో ఉన్నారు. అందుకే మీరు చూడండి, యోసేపును ఎరుగనటువంటి ఒక రాజు పుట్టుకొచ్చాడని నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో చూసినట్లయితే 11వ వచనం కాడి నుంచి చూసినట్లయితే ఇశ్రాయేలు శ్రమ పెట్టే విధానం చూస్తున్నాం. కాబట్టి వారి మీద పెట్టిన భారములో వారు శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకును ధాన్యాదులను నిల్వ చేయ పితోము రామేశ్వరును పట్టణమును కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకునిరి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, బైబిల్ చూసినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు మొదటే చెబుతూ వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు శ్రమలకు వెళ్తారు, తర్వాత నేను బలమైన తీర్పులతో వారిని బయట తీసుకొస్తానన్నాడు. దేవుడు ఏం చెప్తూ వచ్చాడు? దేవుడు చెప్పిన విధానంలో అనువాడు ఏమైతే చెప్పాడు 400 సంవత్సరాలు మరి శ్రమలకు వెళ్ళిన తర్వాత నేను విడిపిస్తానన్నాడు. అబ్రహాము లేకపోయినా అబ్రహాముతో చెప్పినటువంటి మాట నిలబడి ఉంది కాబట్టి 400 సంవత్సరాల తర్వాత దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను జ్ఞాపకం చేసుకుని, ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు పెడుతున్నటువంటి మొరని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల్ని అనువాడు విడుదల అబ్రహాముకి ఇచ్చిన మాట, అబ్రహాము చెప్పిన విధానంలో 400 సంవత్సరాల తర్వాత నేను ఈ ప్రజలను ఎలాగైతే శ్రమ పెట్టిన వారిని వారి దగ్గర నుంచి ఎలా విడుదల చేస్తానన్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, అనువాడు ఏ మాట అయితే అబ్రహాము చెప్పాడో ఆ మాటని నిర్గమాకాండం 2వ అధ్యాయం కాడి నుంచి నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. లేదా 3వ అధ్యాయం కాడి నుంచి అబ్రహాము చూసినట్లయితే అబ్రహాముతో ఏమైతే మాట్లాడుతూ వచ్చాడు అనువాడు, నీ సంతతి వారు శ్రమల్లోకి వెళ్ళిన తర్వాత నేను వారిని విడిపిస్తాను, బహు బలము కలివారై వారి జీవితాల్లో వాళ్ళు ఎంతో సౌందర్యం ఎంతో గొప్పవారుగా ధనవంతులు తిరిగి వస్తారు, ఐగుప్తులు దాసులు అవుతారు, కానీ నేను విడిపిస్తానని దేవుడు మాట ఇస్తూ వచ్చాడు. అనువాడు ఏ మాట అయితే చెప్పాడో దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడని అర్థం. శ్రమల పాలకి వెళ్తూ వచ్చారు. శ్రమల్లో వాళ్ళు మొరపెట్టినప్పుడు 400 సంవత్సరాల తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులోంచి దేవుడు తాను చెప్పిన విధంగానే బయటికి తీసుకొస్తూ వచ్చాడు. అనువాడు ఎలాంటి వాడు అంటే చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. ఎలాంటి వాడైనా చెప్పింది చెప్పినట్టు చేసేవాడు అనువాడంటే. ఆయన ఏం చెప్పాడు 400 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి ఏ రీతిలో అయితే 15వ అధ్యాయం 13-14 వచ్చిన ఆదికాండంలో అబ్రహాముతో దేవుడు చెప్పాడు, 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి ఎలా తీసుకొస్తాడు, నీ సంతతిని ఎలా బయటికి తీసుకొస్తానన్నాడు. అదే రీతిలో నిర్గమాకాండంలో చూసినట్లయితే 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో చూసినట్లయితే బలమైన తీర్పులతో దేవుడు తీర్చి, ఐగుప్తుకి బలమైన తీర్పులు తీర్చి ఇశ్రాయేల్ ప్రజల్ని, శ్రమ పొందుతున్న ఇశ్రాయేల్ ప్రజల్ని, దాసులు ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క ఐగుప్తు నుండి అనువాడు చెప్పింది చెప్పినట్టుగా విడుదల చేస్తూ వచ్చాడు. వారిని చేయలేదా? చేస్తూ వచ్చాడు. అనువాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. ఆయన చెప్పింది చేయకుండా ఉండేవాడు కాదు, చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు. తాను చెప్పింది ఏంటి, చేసింది ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉంటారు. ఇశ్రాయేల్ ప్రజలు తమది కాని సంతానం, ఐగుప్తు అని కాదు, తమది కాని ప్రదేశం మంది వెళ్ళి అక్కడ నివసిస్తారు. వాళ్ళు 400 సంవత్సరాలు శ్రమ పడతారు. ఆ తర్వాత నేను విడుదల చేస్తానన్నాడు. చెప్పింది చెప్పినట్టుగానే ఇశ్రాయేల్ ప్రజలు శ్రమల్లో ఉంటారు 400 సంవత్సరాల పైన. వారిని ఏం చేశాడు దేవుడు? ఆ 400 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి తీసుకొస్తున్నాడు కానానికి. అంటే ఆయన దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఇశ్రాయేల్ ప్రజలు కానానికి వెళ్తాం, ఐగుప్తుకి వెళ్తాం దేవుడు చెప్పిందే. అక్కడి నుంచి విడుదల పొందటం కూడా దేవుడు చెప్పిందే.
దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నవాడు, అందుకే ఆయన అనువాడుగా రాయబడుతూ వచ్చింది. అనువాడు అంటే చెప్పింది చెప్పినట్టు చేసేవాడు అని అర్థం. కాబట్టి మొట్టమొదటిగా ఆయన చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడంటే అబ్రహాంతో చెప్పాడు, నీ సంతతి వారు తమది కాని దేశమందు దాసులుగా ఉంటారు, శ్రమ పొందుతారు, 400 సంవత్సరాల తర్వాత నేను విడుదల తీసుకొస్తానన్నాడు. చెప్పింది చెప్పినట్టుగా దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు శ్రమ పొందుతున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని, అబ్రహాంకి ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకుని, దేవుడు అబ్రహాంతో ఏమని చెప్పాడు, నేను విడుదల తీసుకొస్తాను, 400 సంవత్సరాలు తీసుకొస్తాను, ఏ మాట అయితే దేవుడు చెప్పాడో ఆ మాట ప్రకారం ఐగుప్తులో ఉన్న ప్రజల్ని బయట తీసుకొస్తున్నాడు దేవుడు. ఇది మొట్టమొదటిగా ఐగుప్తులో ఉన్నటువంటి వారు 400 సంవత్సరాలు తాను అబ్రహాముకి ఇచ్చిన మాట, అబ్రహాము చెప్పినటువంటి మాట నెరవేరుస్తున్నాడు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని బయట తీసుకొస్తున్నాడు. ఇది మొదటిది. దేవుడు తాను చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు. ఆ యొక్క ఐగుప్తుని విడిపించేస్తున్నాడు, విడుదలిస్తున్నాడు. పూర్తిగా ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న ప్రజలకి దేవుడు ఏదైతే అబ్రహాంతో చెప్పాడో తాను చెప్పినట్టు, అబ్రహాంతో చెప్పింది చెప్పినట్టుగా 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న ప్రజలకి విడుదలిస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నాడు, విడిపిస్తున్నాడు దేవుడు. ఇది మొదటిది. రెండోదిగా చూద్దానండి, ఆదికాండం 46వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. ఆదికాండము 46వ అధ్యాయం. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా నేను ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. ఏసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి రెండో మాట ఏంటంటే దేవుడు చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు, యాకోబుతో చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. ఎక్కడ గొప్ప జనముగా చేస్తానంటున్నాడు దేవుడు? యాకోబుని ఎక్కడ గొప్ప జనముగా చేస్తానంటున్నాడు? చూడండి, ఇశ్రాయేల్ కాదు అక్క, సరిగ్గా చూడండి. గొప్ప జనముగా చేస్తానంటాడు. ఎక్కడ? యోసేపు ఎక్కడున్నాడు అక్కడ. యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఏమంటాడు, దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నేను చదువుతున్నాడు. అప్పుడు రాత్రి దర్శనం ముందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునికి వెళ్ళుటకు భయపడకము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేది. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే యాకోబు యొక్క జీవితంలో ఐగుప్తికి దేవుడు వెళ్ళమని చెబుతున్నాడు. ఎందుకు? గొప్ప జనముగా చేస్తా, నువ్వు అక్కడికి వెళ్ళటం ద్వారా నేను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. నిజంగా ఐగుప్తులో ఉన్న ప్రజలంతా ఐగుప్తికి ఎంతమంది వెళ్ళారు? ఐగుప్తికి ఈ కానాన్ అనే ప్రాంతం నుండి కానీ ఈ యొక్క కరువు ప్రాంతం నుండి ఎంతమంది వెళ్ళి ఉంటారు? 70 మంది వెళ్ళి ఉంటారు. మహా అయితే ఇంకో 10 మంది వేసుకోండి, మన లెక్కలు పొరపాట్లు ఉంటే 70 మంది. ఈ 70 మంది వేసుకోండి లేదా 80 మంది వేసుకోండి. 70 మంది ఎంతమంది అయ్యారు ఐగుప్తుల నుండి బయటకు వచ్చేటప్పుడు? ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చేటప్పుడు ఎంతమంది అయ్యారు తెలుసా తెలీదా? 6 లక్షల మంది అయ్యారు. 6 లక్షల మంది కాలు బలమేమి అంటే అర్థం చేసుకోండి. వెళ్ళిందేమో 70 మంది, వచ్చింది ఎంతమంది? మరి ఎంత గొప్పగా చేశాడు దేవుడు. ఏమంటాడు? తాను చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు. యాకోబుతో ఏమంటాడు, నువ్వు ఐగుప్తునికి వెళ్ళటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేది. నువ్వు వెళ్ళేది 70 మంది అనుకోవచ్చు, 80 మంది గారు వెళ్ళొచ్చు ఐగుప్తికి. నేను చెప్తున్నా కాబట్టి నువ్వు వెళ్ళు, ఐగుప్తుకి నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? నేను గొప్ప జనముగా చేస్తా. దేవుడు ఏదైతే అబ్రహాంతో చెప్పాడో, అనువాడు ఏమైతే చెప్తున్నాడో, మొట్టమొదటిగా అబ్రహాంతో ఏమని చెప్పాడు అనువాడు? అనువాడు ఏమని చెప్పాడు అబ్రహాంతో? మొట్టమొదటి చూస్తూ వస్తున్నాం. ఏమని చెప్పాడు? 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు, ఆ దేవుని ప్రజలు ఐగుప్తులు దాసులుగా ఉంటారన్నారు, తర్వాత విడిపిస్తానన్నాడు. అనువాడు చెప్పింది చెప్పినట్టుగానే వాళ్ళు బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాల తర్వాత విడిపించాడు. రెండో అనువాడు ఏమని చెప్తున్నాడు అంటే యాకోబుతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? తను చెప్పిందే చెప్పినట్టు చేయడానికి. ఏమని చెబుతున్నాడు? మీరు చూడ అయ్యా యాకోబు, నువ్వు భయపడకము ఐగుప్తుకి వెళ్తానికి, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేది. తాను చెప్పింది చెప్పినట్టుగా చేసిన వాడుకుంటాడు. ఐగుప్తికి దేవుడు చెప్పిన ప్రణాళికల ప్రకారం యాకోబు వెళ్ళినప్పుడు, దేవుని ఉద్దేశం ప్రకారం యాకోబు వెళ్ళినప్పుడు, దేవుని చిత్త ప్రకారం యాకోబు వెళ్ళినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? దేవుని ప్రణాళికలో 70 మందిగా వెళ్ళిన యాకోబు లేదా 80 మందిగా వెళ్ళిన యాకోబు ఇప్పుడు 6 లక్షల మందితో తిరిగి వస్తున్నాడు కాలు బలంతో. ఎక్కడి నుంచి వచ్చిందంత బలం? ఎక్కడి నుంచి వచ్చిందంత సమృద్ధి? ఎక్కడి నుంచి వచ్చిందంత గొప్ప జనం? ఎందుకంటే దేవుడు తాను చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు. అనువాడు ఏమని చెప్పాడో అది చేస్తున్న వాడుకున్నాడు. ఏమని చెప్పాడు? నేను గొప్ప జనంగా చేస్తానన్నాడు. వెళ్ళింది 70-80 మంది, తిరిగి వచ్చేది ఎంతమంది? 6 లక్షల మంది. ఇది గొప్ప జనం చేయటం కాదా? గొప్ప జనమే.
దేవుడు ఏదైతే చెప్పాడో చేసేవాడుకుంటున్నాడు. దేవుడు తాను చెప్పింది చేసేవాడుకుంటున్నాడు. సో దేవుని యొక్క ప్రణాళికలు చూస్తే, దేవుని యొక్క ఉద్దేశాలు చూసినట్లయితే అబ్రహాముతో చెప్పాడు, చెప్పింది చెప్పినట్టు చేశాడు. 400 సంవత్సరాలు బయటికి తీసుకొచ్చాడు. 400 సంవత్సరాల తర్వాత యాకోబుతో చెబుతున్నాడు, నేను గొప్ప జనముగా చేస్తాను, నువ్వు వెళ్ళమన్నాడు. యాకోబుతో దేవుడు చెప్పినట్టుగా అక్కడ యాకోబు చనిపోయినప్పటికీ దేవుడు చెప్పిన మాట చనిపోకుండా నిలబడి ఉంది. కాబట్టి ఐగుప్తులో 6 లక్షల మంది కాలుబలం అవుతూ వచ్చారు. నేను గొప్ప జనముగా చేస్తాను. దేవుడు ఏదైతే యాకోబుకి దేవుడు వాగ్దానం ఇచ్చాడో, నిన్ను చేస్తానని ఏదైతే దేవుడు చెప్పాడో యాకోబుకి, దేవుడు చెప్పినట్టుగా యాకోబు పట్ల నెరవేర్చిన వాడుకుంటాడు. ఏం చేశాడు? గొప్ప జనముగా చేస్తానన్నాడు. నిజంగానే గొప్ప జనముగా చేసి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇది 2. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. 3వదిగా చూద్దానండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు 3వ మాట, 3వ విషయం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదరు, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. కాబట్టి ఇక్కడ 3వ మాటను చూస్తున్నాం. మొట్టమొదటిగా అనువాడు అంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాడు దేవుడు అని అర్థం. దేవుడు తాను చెప్పింది చెప్పినట్టుగా ఏం చేశాడు? అబ్రహాముతో చెప్పాడు, 400 సంవత్సరాల తర్వాత ఐగుప్తులను తీసుకొస్తానన్నాడు. తాను చెప్పినట్టుగానే ఐగుప్తులున్న ప్రజలను బయట తీసుకొచ్చాడు. 2, యాకోబుతో చెబుతున్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళటానికి భయపడకము, నేను గొప్ప జన్మకు అక్కడ చేస్తానన్నాడు. దేవుడు తాను చెప్పింది చెప్పినట్టుగానే ఐగుప్తుకి వెళ్ళినటువంటి యాకోబు యొక్క జీవితాన్ని ఏం చేశాడు? గొప్ప జనంగా చేసి బయట తీసుకొస్తున్నాడు. ఇది 2. 3వదిగా అనువాడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడంటే ఎవరితో చెబుతున్నాడంటే అబ్రహాముతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అనువాడు? నిర్ణయ కాలమందు ఏమంటాడు? నిర్ణయ కాలమందు మీదటికి కాలమున నిర్ణయ కాలమందు శారా గర్భం ధరించి కుమారుడు కన్ను అన్నాడా లేదా? ఏమంటాడు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ఏదైతే కుమారుడు కలుగునని చెప్పాడో, నిర్ణయ కాలమందు అంటే దేవుని నిర్ణయంలో ఉన్నప్పుడు, దేవుని నిర్ణయంలో ఉన్న కాలం వచ్చినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పినట్టుగానే అనువాడు ఏదైతే చెప్తూ వచ్చాడో, అబ్రహామా నీ భార్యకి గొడ్రాలన్న తనం ఉండదు, నీ భార్య పిల్లలు లేదన్న బాధ ఉండదు, నువ్వు గుర్తుపెట్టుకో, నీది కానిది నీది అవ్వదు, నీ యొక్క శారా గర్భం నుండి వచ్చిన వారి నీ సంతానం. కాబట్టి నువ్వు మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నేను నిర్ణయించిన కాలంలో నీ యొక్క భార్య గర్భవతి కుమారుని కనిద్ది. ఇది నేను చెప్తున్నాను. కాబట్టి దేవుడు ఏం చెప్పాడో, పరమందున దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు అదే నెరవేర్చిన వాడుకున్నాడు. చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. శారా గర్భాన్ని దర్శించాడు, శారా గర్భాన్ని తెరిచాడు, శారా గర్భంలో బిడ్డను పెట్టాడు. ఆ బిడ్డే ఇశ్రాయేలు ప్రజలకి ప్రాముఖ్యమైన వాడికి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులుకుంటూ వచ్చాడు. ఆ బిడ్డే వాగ్దాన పుత్రుడిగా వస్తూ వచ్చాడు. దేవుడు తాను చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తున్నాడు. ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో, ఏదైతే చెప్పాడో, అబ్రహామా నీకు నిర్ణయ కాలం మంది కుమారుడు పుడతాడని, ఖచ్చితంగా పుడతాడు, నాకు అసాధ్యమైంది లేదు, నేను నీకు పిల్లల్ని ఇస్తానని దేవుడు ఏదైతే చెప్పాడో, తాను చెప్పింది చెప్పినట్టుగా చేసిన వాడుకుంటాడు. అనువాడంటే అర్థం ఏంటంటే తానేం చెప్తే అది చేస్తాడు ఖచ్చితంగా. అబ్రహాంకి ఏం చెప్పాడు? పిల్లలు లేరు అంటాడు. నువ్వు నాకేమిచ్చినా ఏం ప్రభువా, పైన చదివితే మనకు అర్థమవుతూ వచ్చింది. నువ్వు నాకేమిచ్చినా ఉపయోగం ఏముంది? ఏమి లేదుగా ప్రభా. ఇంకా అనేక అధ్యాయాలు వెనక్కి వెళ్తే మనకు అర్థమైంది. నువ్వు నాకేమిచ్చినా ఏముంది? నా ఇంటి పెద్ద దాసుడే నాకు పనివాడుగా అవుతాడు, నా ఇంటి పెద్ద దాసుడే నాకు పనివాడు కాదు ఇంటివాడు అవుతాడేమో, మరి నా ఇంటి పెద్ద దాసుడే నాకు వారసుడు అవుతాడేమో అనుకుని అబ్రహాము ఆలోచనలు ఉన్నప్పుడు దేవుడు చెబుతాడు, పనివాడెవరు? హాగారు పుట్టిన బిడ్డవాడే నీకు వారసుడు ఎవడు? మరి ఎవరు వారసుడు అవుతాడు? శారా గర్భం నుండి పుట్టినవాడే నీకు వారసుడు. ఖచ్చితంగా ఆ వారసుడు నువ్వు చూస్తావు. ఆ వారసుడే నీకు వాగ్దాన పుత్రుడికుండి, ఆ వారసుడి ద్వారా ఇశ్రాయేలునంత విస్తరింపజేస్తాను నీ సంతానాన్ని. దేవుడు ఏదైతే అబ్రహాముతో చెప్పాడో, అనువాడు ఏదైతే అబ్రహాముతో చెప్పాడో, చెప్పింది చెప్పినట్టుగా గర్భఫలం ఇచ్చాడు. ఏం చేశాడు? చెప్పింది చెప్పినట్టుగానే అతనికి సంతానం ఇచ్చిన వాడుకుంటాడు. ఏమంటాడు? తాను అబ్రహాము చెప్పినట్టుగానే సంతానం ఇచ్చాను. ఏం చెప్పాడో చేసేవాడుకుంటాడు. అందుకే అనువాడు అంటాం. అనువాడంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. ఆయన ఏమైతే చెప్పాడో అది చేసాడు అబ్రహాము పట్ల. అబ్రహామా
90 సంవత్సరాలు వచ్చినాయి, 99 సంవత్సరాలు, 98 సంవత్సరాలు వచ్చినాయని, 100 సంవత్సరాలు వచ్చినా బాధపడుతున్నావా? ఖచ్చితంగా నీ యొక్క భార్య గర్భాన పిల్లలు పుడతారు, వాళ్ళే నీ సంతానం, వాళ్ళే నీ వారసులు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పింది చెప్పినట్టుగానే అబ్రహాంకి ఏం చేశాడు? కుమారుని ఇచ్చాడు. నిర్ణయ కాలమందు, తాను నిర్ణయించిన కాలము. మన నిర్ణయం ఎట్లా ఉండిద్దంటే, ఈరోజు మందిరానికి వచ్చాం, రేపు పొద్దునే గర్భఫలం వచ్చారు. ఈరోజు మందిరానికి వచ్చాం, రేపే వచ్చేయాలి. ఇంకేమనుకుంటాం? ఈరోజు మందిరానికి వచ్చాం, రేపే మన కష్టాలు పోవాలనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటాడు దేవుడు? కాలమున, ఈ నిర్ణయ కాలముందు, ఆ కాలమున నిర్ణయ కాలమందు ఏమంటాడు? చెప్తున్నాడు, మాట అయితే చెప్తున్నాడు. ఎప్పుడు నెరవేరుస్తాడు? రాబడిన మాట చూస్తున్నట్టయితే, ఆ కాలం నిర్ణయ కాలమందు, ఏదైతే దేవుడు ఒక నిర్ణయమైన కాలం అంటే దేవుడు నియమించిన కాలం ఉంటుందో, ఆ రోజు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నేను చెప్పింది చెప్పినట్టుగా నెరవేరుస్తానంటాడు. మనం ఏమంటాం? ప్రభా కాదు ప్రభా, అప్పుడు దాకా ఎవరు అవుతారు, ఈరోజు అయిపోవాలి ప్రభా అంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? నేను చెప్పిన కాలమే, నేను మీకు ఇప్పుడు మాట ఇచ్చానంటే ఇప్పుడే కాదు, నిర్ణయ కాలం ఉంది, ఆ కాలమును నేను నెరవేరుస్తా. అబ్రహాముతో చెప్పాడు, కొన్ని సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. జరిగిన తర్వాత అబ్రహాంకి ఏం చేస్తూ వచ్చాడు దేవుడు? నిర్ణయ కాలం ఉందే అబ్రహాముకి ఇస్సాకుని దేవుడు బహుమానంకి ఇస్తూ వచ్చాడు. దేవుడు చెప్పిన కోణంలోనే ఏం జరుగుతూ వచ్చింది? కుమారుడు పుట్టాడా లేదా? పుట్టాడు. పుట్టిన తర్వాత దేవుడు ఏమంటాడు? నిర్ణయ కాలం మంది మరలా వస్తానన్నాడు, అనలేదా? వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 22వ అధ్యాయంలో చూసినట్టయితే, అబ్రహామా నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు బలిగా ఇమ్మంటాడు. ఇక్కడ 18వ అధ్యాయంలో చెప్పిన దేవుడు నిర్ణయ కాలం మందు నీకు కుమారుడు పడతాడు, మీదటికి కాలం నేను వస్తానన్నాడు. తిరిగి మరలా కుమారుడు పుట్టిన తర్వాత వస్తే నీ కుమారుడు నాకు ఇమ్మంటున్నాడు. అంటే దేవుడు తాను ఏం చెప్తాడో ఖచ్చితంగా చేసేవాడు ఉంటాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడే అనువాడంటే తాను ఏం చెప్పాడో చేస్తాడు. నిరుత్సాహము, మనం ఏంటంటే నిరుత్సాహపడతాం. ఈరోజు మందిరానికి వెళ్ళాం, ఇది జరగలేదే, ఇది జరిగిద్దని మందిరానికి వెళ్ళాం అనుకుంటాం. అది నిర్ణయ కాలం. కానీ దేవుని నిర్ణయ కాలం ఎలాంటిది? తాను ఎప్పుడు నిర్ణయించాడో అప్పుడే ఏదైనా ఇస్తాడు. అప్పుడు వరకు మనకు అవమానాలుండా, నిందలుండా, బాధలుండా, దుఃఖాలుండా, ఎటువంటి జీవితం మనం జీవిస్తున్నా అప్పటి వరకే. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు అవన్నీ తొలగిపోతాయి. ఒక్కసారిగా ఆయన నిర్ణయ కాలంలో ఏమొస్తుంది? ఒక్కసారి ఆయన నిర్ణయ కాలంలో సంతోషం వచ్చేసింది. కాబట్టి ఎన్నో మాట ఇది? 3. తాను నిర్ణయ కాలం మంది ఏం చేస్తున్నాడు? సంతానం ఇస్తున్నాడు. అబ్రహాంతో చెబుతున్నాడు, ఈ కాలమున అంటే నిర్ణయ కాలమందు నీ వద్దకు వస్తా, నీ భార్య గర్భవతి కుమారుని కనిద్ది, ఖచ్చితంగా శారా కుమారుని కనిద్ది, అప్పుడు నేను వస్తానన్నాడు. తాను ఏం చెప్పాడో అదే రీతిలో ఇస్సాకు జన్మిస్తూ వచ్చాడు. దేవుడు చెప్పింది అనువాడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు. తాను ఏం చెప్పాడో నిర్ణయ కాలం మందిని కుమారుడు పుడతాడని దేవుడు చెప్పినట్టుగానే శారా గర్భం తెరిచి తన గర్భంలో బిడ్డను పెట్టి అనాధికార సంకల్పంలో దేవుని నిర్ణయ కాలమందు ఆ కుమారుని లోకాన్ని పంపించిన వాడు ఉన్నాడు. నిజంగా అబ్రహాముతో దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయలేదా? చేశాడు. అందుకే అనువాడంటే అబ్రహాంతో ఏం చెప్పాడో అదే చేశాడు. గర్భఫలం ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఆలస్యమైన అది అనువాడంటే తను చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. 4వదిగా ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయం 23, 24 వచనాలు. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేసేదనని చెప్పాను. కాబట్టి 4వ మాట ఏంటంటే, దేవుడు ఇస్సాకుతో చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇస్సాకుతో? నేను నీకు తోడుగా ఉంటానన్నాడు దేవుడు. ఏమన్నాడు? అనువాడు ఏమని చెప్పాడు? అనువాడనే దేవుడు ఏమని చెప్పాడు? చెప్పింది చెప్పినట్టు చేసే దేవుడు ఏమని చెప్పాడు? నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఏమన్నాడు? అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతను ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. ఏమన్నాడు? తోడుగా ఉంటానన్నాడు. సో నేను ఎప్పటికీ నీకు తోడుగా ఉంటానన్నాడు. ఇస్సాకు యొక్క జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడో చేస్తున్నవాడు ఉంటాడు. ఇస్సాకు యొక్క జీవితం చూసినట్లయితే, ఇంకా పైకి మనం చదివినట్లయితే 11వ వచనం 12వ వచనం చదివితే, అతడు ఆ సంవత్సరం పంట వేసినప్పుడు 100 పండుతూ వచ్చిందంట. ఏం పండుతూ వచ్చింది? 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందాను, యెహోవా అతన్ని ఆశీర్వదించాను. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి 4వ కోణం ఏంటంటే, దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు
అనువాడు ఏమని చెప్తున్నాడు? నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. దేవుడు ఏదైతే తోడుగా ఉంటానన్నాడో తన ప్రతి పరిస్థితిలో దేవుడే తోడుగా ఉన్నాడు. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, లేదా తండ్రి దూరంగా ఉండా, ఎవరు తనకంటూ లేకపోయినా, ఎవరు లేకపోయినా సరే తోడబుట్టిన అనుభవం ఒక అన్న ఉన్నప్పుడు కూడా, ఆయన కూడా దూరంగా ఉంటున్నప్పుడు కూడా, ఒంటరి జీవితంలో ఉన్నటువంటి ఇస్సాక్కి, ఒంటరిగా ఉన్నటువంటి ఇస్సాక్కి దేవాతి దేవుడే ఇస్సాక్కి చెప్పినట్టుగా, ఇస్సాకు ఎక్కడికి పోయినా, ఏ ప్రదేశంలో ఉండా, ఎక్కడ నివసిస్తున్నా, ఇస్సాకు యొక్క జీవితంలో ఏ ప్రాంతంలో ఇస్సాకు నివసిస్తున్నా, ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉండి ఏం చేస్తున్నాడు? ఇస్సాకు దేవుడు తోడుగా ఉండి తాను ఎక్కడికి వెళ్ళినా నూరంతల అనుభవంలో దేవుడు తీసుకొస్తున్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగానే ఇస్సాకు దేవుడు తోడుగా ఉంటూ వస్తున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు ఏదైతే చెప్పాడో, తాను చెప్పిన విధానంలో, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం, అబ్రహాము చెప్పినటువంటి విధానం ప్రకారం దేవుడు ఇస్సాకు తోడుగా ఉండి ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుకొని సహాయం చేస్తున్నాడు. ఇస్సాకు యొక్క జీవితాన్ని చూడగా దేవుడు ఎంతగానో అనువాడనే దేవుడు ఇస్సాకు పట్ల చేస్తున్న అద్భుతాలు చూడగా బహు అగమ్యమైనవి, అగోచరమైనవి. ఇస్సాకు యొక్క జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే అనువాడు ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా అనువాడు ఏం చేస్తున్నాడు? ఐగుప్తికి వెళ్ళిన తర్వాత విడుదల ఇస్తానన్నాడు. 2 అనువాడు ఏమన్నాడు? అక్కడ నేను సంతానంను గొప్ప జన్మగా చేస్తానన్నాడు. 3 అనువాడు ఏం చేస్తున్నాడు? సంతానం ఇస్తానన్నాడు. 4 అనువాడు ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఈ 4 ప్రాముఖ్య విషయాలు అనువాడు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడని అర్థం. తాను ఏం చెప్పాడో అది చేస్తూ వచ్చాడు. ఇస్సాకు కూడా తోడుగా ఉన్నాడు. ఇస్సాకు తోడుగా ఉన్న దేవుడే కాదు, మనకిచ్చిన వాగ్దానాలు, మనతో చెప్పినట్టు ఏదైనా వాగ్దానం జరగని ఏదో ఒక విధంగా మనతో మాట్లాడిన దేవుడు మనకి నేటికి తోడుగా ఉంటున్నందుకు మనం కూడా ప్రభుని ఆరాధించాలి. ఇది 4. 5వ విషయాన్ని చూద్దారండి. 5వ మాట చూసినట్టయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం. మనం దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి నీతో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, అనువాడు చెప్పింది చెప్పినాడు చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అనువాడంటే చెప్పింది చెప్పినాడు చేసేవాడు అని అర్థం. ఏం చెప్తున్నాడో చేస్తాడని అర్థం. దేవుడు మొట్టమొదటిగా అబ్రహాము చెప్పాడు, ఐగుప్తు నుంచి విడుదల ఇచ్చాడు. యాకోబుతో చెప్పాడు, గొప్ప మరి జనంగా చేస్తూ వచ్చాడు. అబ్రహాంతో చెప్పాడు, సంతానం ఇచ్చాడు. ఇస్సాకుతో చెప్పాడు, తోడుగా ఉంటున్నాడు. తాను ఏం చెప్పాడో అది చేస్తున్నాడు. ఇక్కడ 5వదిగా చూస్తున్నట్లయితే హిజ్కియాతో దేవుడు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఏమంటాడు? నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఎట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవానికి సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు చూచితి, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. తానేం చెప్పాడో అది చేశాడు కూడా. హిజ్కియాతో ఏమని చెప్పాడు? ఫస్ట్ నువ్వు కొన్ని రోజుల్లో ఈ లోకం విడబోతున్నావు అని చెప్పాడు. పశ్చాత్తాపడ్డాడు, దేవుడు కనికరించాడు. కనికరించిన తర్వాత దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? 3 దినాల్లో నువ్వు ఖచ్చితంగా 3 దినాల్లో నువ్వు లేచి దేవాలయములకు యెహోవా మందిరమునకు ఎక్కిపోతావు అన్నాడు. అయితే నువ్వు స్వస్థత పొందుతావు, నిన్ను నేను బాగు చేస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు తాను ఏదైతే బాగు చేస్తానని చెప్పాడో, ఏదైతే స్వస్థతనిస్తానని చెప్పాడో, దేవుడు తాను చెప్పింది చెప్పినట్టుగా హిజ్కియాని ఏం చేశాడు? హిజ్కియాకి ఏవైతే దేవుడు చెప్పాడు, ఏ మాటలైతే దేవుడు చెప్తూ వచ్చాడు, ఏ స్వస్థత అయితే దేవుడు ఇస్తూ వస్తానన్నాడు, దేవుడు తాను చెప్పింది చెప్పినట్టుగా హిజ్కియాని ఏం చేశాడు? తిరిగి లేపాడు. మంచంలో ఉండే హిజ్కియాతో దేవుడు చెబుతూ వస్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా, నువ్వు ఖచ్చితంగా 3 రోజుల తర్వాత నువ్వు లెగుస్తావు, దేవాలయంలోకి నువ్వు ప్రవేశిస్తావు, యెహోవా మందిరంలోకి. మరణకరమైన రోగంతో ఉండవాడితో దేవుడు చెప్పినప్పుడు అనువాడు ఏమైతే చెప్పాడో హిజ్కియాతో, తాను చెప్పింది చెప్పినట్టుగా మరణకరమైన రోగంలో ఉన్నటువంటి హిజ్కియాని దేవుడు దర్శించి, హిజ్కియా యొక్క దేహము పైన దేవుడు స్వస్థతనిచ్చి హిజ్కియాని తిరిగి లేపి, వ్యాధితో భారముతో దుఃఖంతో ఉండే హిజ్కియాని, కన్నీటితో ఉండే హిజ్కియాని దేవుడు జ్ఞాపకం చేసుకుని తిరిగి యెహోవా మందిరమునకు నడిపించిన వాడుగా ఉంటాడు. బాగు చేసి తాను ఏం చెప్తున్నాడో అది చేసేవాడుగా ఉంటాడు. ఏమంటాడు? నేను నిన్ను బాగు చేసేదను. తాను ఏదైతే హిజ్కియాకు బాగు చేస్తానని చెప్పాడో, ఏ స్వస్థత అయితే హిజ్కియాకి ఇస్తానన్నాడో, అనువాడు తాను చెప్పింది చెప్పినట్టుగా
స్వస్థతనిచ్చిన వాడుకుంటాడు. అనువాడు అంటే అదే అర్థం, తాను చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. మనం ఎంత రోగంతో ఉండా, ఎటువంటి వ్యాధితో మనం ఉండా, మరణకరమైన వ్యాధితో ఉండా, అనువాడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. అనువాడు ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా చేస్తాడు. నిన్ను నేను బాగు చేస్తానని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? మరణకరమైన రోగంతో ఉండేవాడు, మరణకరమైన రోగంతో మంచంలో పడి ఉండే ఒక వ్యక్తితో దేవుడు చెబుతున్నాడు, తిరిగి నా యొక్క ప్రజలకి అధిపతి అనేటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళు, అతడు మరలా స్వస్థతనుంతో నేను అతను బాగు చేస్తానని చెప్పు. అనువాడు తాను ఏదైతే చెప్తున్నాడో తాను చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు హిజ్కియా పక్షాన. 15 సంవత్సరాలు యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో అక్కడ చూస్తే 15 సంవత్సరాలు హిజ్కియాకి ఏమైంది? ఆయుష్స్తు వచ్చింది. 15 సంవత్సరాలు దేవుడు తాను చెప్పింది చెప్పినట్టుగానే ఏమైతే దేవుడు హిజ్కియాని తిరిగి లేపుతానన్నాడు, ఎట్లయితే హిజ్కియా పక్షాన దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఎలా చేస్తున్నాడు, నేను హిజ్కియాని బాగు చేసేదను. మనుషుడు బాగు చేస్తే స్వస్థత నొందినవాడు కాదు హిజ్కియా, మనుషుడి ద్వారా స్వస్థత నొందినవాడు కాదు, దేవుడే హిజ్కియాని బాగు చేశాడు, దేవుడే హిజ్కియాని స్వస్థపరిచాడు. తద్వారా హిజ్కియా యొక్క జీవితం ఏమైంది? 15 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఆయుష్ కలిగి ఉంటున్నాడు. దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు తాను ఏం చెప్పాడు అదే చేశాడు. ఏమని చెప్పాడు? హిజ్కియాని నేను బాగు చేసేదను. తను ఏదైతే బాగు చేస్తానన్నాడో అదే బాగు చేసిన వాడుకుంటాడు. అనువాడంటే అర్థమేంటి తెలుసా? ఏదైతే ఒక మాట చెప్తాడో అది ఖచ్చితంగా చేస్తాడు. అది ఎన్ని పరిస్థితులైనా, ఎన్ని కష్టమైనా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుడు ఏవైతే చెప్తాడో, ఏదైతే చెప్తాడో ఖచ్చితంగా చేస్తాడు. ఒక వాగ్దానం మనకి ఇచ్చాడంటే అది మన అనారోగ్య విషయంలో, మన బలహీనతల విషయంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే మనం బాధపడాల్సినంత అవసరమే లేదు. ఏదైనా ఒక అనారోగ్యం మనలోకి వచ్చిందనుకోండి, ఏదో ఒక అనారోగ్యం అనుకోకుండా మనలో సంప్రాప్తి అయింది, దాని విషయంలో మనం బాధపడవసరం లేదు. ఎందుకంటే నేను నిన్ను బాగు చేసేదని చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. ఇక మనం సమాధికి దగ్గరగా ఉండా, మరణపు అంచుల్లో ఉండా, మనల్ని అందరూ చూసి ఇక ఇతడు చనిపోతాడు అనుకున్నా, ఇతడు ప్రాణం పోతుంది అనుకున్నా, లేదా ఏదో ఒక వ్యాధి బట్టి ఇతడు బ్రతకడు అనుకున్నా, దేవుడు కానీ నేను నిన్ను బాగు చేస్తానని చెబితే చచ్చిపోయి సమాధుల్లో ఉండవాడే తిరిగి వచ్చాడు. మనదేమని చెప్పండి? చనిపోయి సమాధులు ఉన్నవాడే తిరిగి లేచి వస్తున్నాడు. తాను కానీ నేను నిన్ను బాగు చేస్తానని చెప్పాడంటే ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. అనువాడంటే ఎలాంటి వాడు తెలుసా? మనం ఒక బాధతో ఉండా, ఒక వ్యాధితో ఉండా, ఒక బలహీనతతో ఉండా, ఒక అనారోగ్యంతో కూరుకుపోయి ఉండా, ఏ బాధ ఏ వ్యాధితో అయితే మనం కూరుకుపోయి ఉన్నామో అనువాడు చెప్పే మాట ఏంటి తెలుసా? నేను నిన్ను బాగు చేసేదను. ఏమన్నాడు? నేను నిన్ను బాగు చేసేదను. అనువాడు ఏదైతే మనల్ని బాగు చేస్తానన్నాడో ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు. మనుషుల వైపు అవసరంలా. ఎవరు బాగు చేస్తున్నారు? నేను అంటా కదా, హిజ్కియా ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను స్వస్థపరుస్తారని ఎదురు చూశాడా? లేదు. దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను బాగుపరిచేదను. ఏదైతే దేవుడు చెప్పాడో దేవుడు ఎప్పుడు బాగుపరుస్తాడు, ఎలా నాకు స్వస్థతనిస్తాడని దేవుని వైపు చూశాడు హిజ్కియా. ఉన్న బలహీనత, ఉన్న రోగమును బట్టి, ఉన్న వ్యాధిని బట్టి కానీ మనుషుల వైపు చూసుకోవట్లా. దేవుడు ఎప్పుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఈ మరణకరమైన రోగం, సహజమైన రోగాలకి మానవుడు కట్టుకట్టితే తగ్గొచ్చేమో కానీ ఇది మరణకరమైన రోగం. ఈ రోగం నుండి స్వస్థత రావాలంటే దేవుడే చేయాలి. దేవుడు మాట ఇచ్చాడు, నేను నిన్ను బాగు చేస్తానని. ఆయన మాట ఇచ్చాడంటే తప్పిపోడు. మనం తప్పిపోయినా ఆయన తప్పిపోయాడు కాదు. నేను నీకు మాట ఇస్తున్నా, నిన్ను బాగు చేస్తాను. అనువాడు హిజ్కియాతో చెప్పాడు నేను నిన్ను బాగు చేస్తానని. ఏమైతే చెప్పాడో అదే బాగు చేసిన వాడుకుంటాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా బలహీనతలు, అనారోగ్యాలు ఉన్నప్పుడు దేవుడు మనకి ఏదైతే చెప్పాడు అనువాడు చెప్పినట్టు కానీ ఈ నేటికి మనకి ఆరోగ్యవంతులుగా మనం ఉండమంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా బాగు చేయటం ద్వారా. ఇదన్నమాట 5. 6 విషయాన్ని చూద్దారండి. మొదటి రాజుల గ్రంథం ఏంటి మీరు? మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 13 వచనం. మొదటి రాజుల గ్రంథం 7:13. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 13 వచనం. రాజైన సొలొమోను తూరు పట్టణంలోని హీరామును పిలువనంపించెను. అతడు నఫ్తాలి గోత్రమున విధవరాలి కుమారుడై ఉండెను. ఇతని తండ్రి తూరు పట్టణపు వాడు, ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ జ్ఞానం గల బుద్ధివంతుడును, ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోనూ చమత్కారపు పనివాడునై ఉండెను. చాలా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తాను చెప్పినట్టుగానే సొలొమోను గురించి దేవుడు ఒక మాట చెబుతాడు. ఏమంటాడు? ఎవరితో మాట్లాడతాడంటే ఆ మాట దావీదుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? దావీదు, ఇది నువ్వు కరెక్ట్ కాదయ్యా, నువ్వు మందిరం కట్టే విషయంలో దేవుడు మాట్లాడినప్పుడు ఏమంటాడు? నీ కుమారుడి ద్వారా
క్షమించండి, 2 సమూయేలు గ్రంథం 7:13. 2 సమూయేలు గ్రంథం 7:13. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింతును, అతని రాజ్యము సింహాసనం నేను నిత్యము స్థిరపరిచేదును. దేవుడు ఏం చెబుతున్నాడంటే 6వ మాట ఏమంటాడు? తాను చెప్పినట్టుగానే. ఎవరితో చెబుతున్నాడు? దావీదుతో. ఏమని చెబుతున్నాడు? నీ కుమారుడు మందిరం కడతాడని చెప్పాడు. దావీదుతో దేవుడు ఏదైతే చెప్పాడో, నీ కుమారుడు నా మందిరమును కడతాడు, నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అని దేవుడు ఏదైతే దావీదుతో అనువాడు చెప్పాడో, చెప్పింది చెప్పినట్టుగానే సొలొమోను ద్వారా దేవుడు ఏం చేశాడు? మందిరం కట్టించాడు. మొదటి రాజుల గ్రంథం మనం చూస్తే దేవుని మహిమ తిరిగి వచ్చిన అనుభవాలు మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో వెళ్ళిపోయిన దేవుని మహిమ మొదటి రాజుల గ్రంథంలో తిరిగి వచ్చినటువంటి మహిమను మనం చూస్తున్నాం. కారణం ఏంటి? దేవుడు చెబుతూ వచ్చాడు, అయ్యా నేను గుడారాల్లో నివసిస్తూ వచ్చాను, ఆ రోజుల్లో నేను నాకు ఎందుకు మందిరం కట్టలేదని నేను మిమ్మల్ని విమర్శించానా? ఆ రోజు గుడారాల్లో నివసిస్తూ వచ్చా. ఈ రోజుకైనా సరే సొలొమోను కట్టే మందిరంలో నా నామ ఘనత కొరకై సొలొమోను మందిరాన్ని కట్టిస్తాడు, ఆ మందిరంలో నేను నివసిస్తాను. నా నామ ఘనత కొరకై దేవుడు ఏదైతే దావీదుతో మాట్లాడాడో, దావీదుతో ఏదైతే దేవుడు చెబుతూ వచ్చాడో, దావీదా నీ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కడతాడని దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు తాను అనువాడు చెప్పింది చెప్పినట్టుగానే ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన మందిరాన్ని దేవుడు తన దావీదు యొక్క కుమారుడు ద్వారా నిర్మిస్తూ వచ్చాడు. దేవుడు ఏం చెప్తూ వచ్చాడో తాను చెప్పింది చెప్పినట్టుగానే ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన మందిరాన్ని సొలొమోను ద్వారా దేవుడు కట్టిస్తూ వచ్చాడు. తాను ఒక మాట చెప్పాడంటే, అది మందిరం విషయమైనా, మన కుటుంబాల విషయమైనా, మన వ్యక్తిగత విషయాలైనా, దేవుడు ఒక మాట చేత చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. మందిర విషయంలో దేవుడు చెబుతూ వచ్చాడు కదా, నీ కుమారుడు నా నామ ఘనత కొరకు మందిరం కట్టించును. దావీదుతో ఏదైతే దేవుడు చెప్పాడో, సొలొమోను ద్వారా ఏదైతే మందిరం కట్టిస్తానని దేవుడు చెప్పాడో, దేవుడు సొలొమోను గురించి దావీదు చెప్పింది చెప్పినట్టుగానే అనువాడు ఏం చేస్తూ వచ్చాడు? మందిరాన్ని కట్టిస్తూ వచ్చాడు. తాను చెప్పింది చెప్పినట్టుగానే చేస్తూ వచ్చాడు. దేవుడు అబ్రహాంతో క్షమించండి చెబుతూ వస్తాడు. ఏమని అంటాడు? ఖచ్చితంగా నీ కుమారుడు నా మందిరాన్ని కడతాడు. మందిర విషయంలో దేవుడు ఏదైతే దావీదుతో మాట్లాడుతూ వచ్చాడో, దేవుడు చెప్పినట్టుగానే దావీదు కట్టలేదు, కానీ దావీదు యొక్క కుమారుడు, దావీదు అన్ని సమకూర్చిన కట్టలేదు, కానీ దావీదు యొక్క కుమారుని ద్వారా దేవుడు చెప్పినాడు, దావీదుకి చెప్పినట్టుగా నీ కుమారుడితో మందిరం కట్టిస్తానని దావీదు ఏదైతే చెప్పాడో తాను చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ వచ్చాడు. అనువాడంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడని అర్థం. ఇది 6. 7వ విషయాన్ని చూద్దానని. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం, క్షమించండి 2వ సమూయేలు గ్రంథం 7:13. క్షమించండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13 వచ్చిన. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యంగా స్థిరపరచెదను. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, అతని రాజ్య సింహాసనం నేను నిత్యము స్థిరపరచెదను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే 7వదిగా తాను చెప్తున్నాడు అనువాడు. ఏమని చెబుతున్నాడంటే అతని రాజ్య సింహాసనం నేను నిత్యము స్థిరపరిచేదును. ఎవరి సింహాసనము? చెప్పండి. ఎవరి సింహాసనం స్థిరపరుస్తాను అంటున్నాడు? దేవుంది కాదు. అక్కడ ఏమన్నా చదవండి. అతడు నా నామ ఘనత కొరకు మందిరం కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యము స్థిరపరిచేదును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఏమంటాడు? నేను నిత్యము అతని రాజ్య సింహాసనమును స్థిరపరిచేదని అన్నాడు. ఎవరి రాజ్య సింహాసనము? సొలొమోను అంటే అర్థం ఏంటి? పేరుకి సమాధానపరచువాడు, సమాధానం అని అర్థం. సమాధానం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త అని ఆయన పేరుంచబడుతూ వచ్చింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక కోణం ఏంటంటే, దేవుడు సమాధానమైనటువంటి సింహాసనము ఎప్పటికీ ఉండిద్దని దేవుడు ఎవరితో చెప్పాడు? దావీదుతో చెప్పాడు. సమాధానకరమైన సింహాసనం ఎప్పటికీ ఉండిపోయిద్ది అన్నాడు. నిజంగా దేవుడు దావీదుతో ఏదైతే సమాధానకరమైన సింహాసనం గురించి, సమాధానకరమైన రాజ్యము గురించి దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో, అనువాడు ఏమైతే చెప్పాడో తాను చెప్పినట్టుగానే ఒక సమాధానకరమైన సింహాసనం ఉంది. తర్వాత అతని రాజ్యం కూడా నేటికి స్థిరంగా ఉంటూ వచ్చింది. దావీదు యొక్క రాజ్యం ఏంటి? సొలొమోను యొక్క రాజ్యం ఏంటి? యోధా గోత్రమే కదా. ఇప్పటికీ యోధా గోత్రంలో ఒక రాజ్యం నిలబడుతూ వచ్చిందని కారణం ఏంటి? అది నేటికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తాను దావీదుతో చెప్పినటువంటి మాట అనువాడు ఏమని చెబుతూ వచ్చాడు? నీ రాజ్యం స్థిరపరిచేదును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరిచేదును.
అతని రాజ్యము, తన సింహాసనం. ఏదైతే దేవుడు చెబుతూ వచ్చాడో, దావీదుతో సొలొమోను గురించి ఏది చెబుతూ వచ్చాడో అదే మాట ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కూడా దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యం, ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సింహాసనం స్థిరపడటం ద్వారా ఆ స్థిరపడుతున్నటువంటి రాజ్యంలోకి మనం ప్రవేశిస్తున్నాం. స్థిరపడుతున్న రాజ్యంలోకి ప్రవేశిస్తూ వస్తున్నాం మనం. స్థిరపడినటువంటి రాజ్యం, ఆ రాజ్యంలోకి ఎవరు వెళ్తున్నాం అంటే బలహీనతలు కలిగిన వారం, పాపంలో ఉండే వారం, అపవిత్రులమి, అయోగ్యమైన వారిమి, నిత్యము పాపంలో జీవిస్తున్న మనము స్థిరమైనటువంటి స్థిరత్వం కలిగినటువంటి దేవుడు తాను ఇచ్చిన మాట ప్రకారం అనువాడు ఏమైతే చెప్పాడో, నీ రాజ్యము, నీ సింహాసనం స్థిరపరిచేది నీ కుమార రాజ్యం అని ఏదైతే చెప్పాడో, తాను చెప్పిన విధానంలో స్థిరపరిచిన సింహాసనం, స్థిరపరిచిన రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. అలా తీసుకెళ్ళటానికి ప్రభు ఏం చేశాడు? మన కొరకై ఈ లోకానికి వచ్చాడు. మన కొరకై ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకై ఆయన మరణించి, మన పాపముల కొరకై ఆయన చనిపోయి సమాధి చేయబడి సజీవుడిగా ఉండి మరణం నుండి తప్పించబడి మన బాధలు, మన వ్యాధి, మన యొక్క బలహీనతలన్నిటిని కూడా ఆయన భరించి, మనలో ఉన్న ప్రతి వ్యాధి బాధలన్నిటిని కూడా భరించి, మన రోగాలన్నిటిని కూడా ఆయన మీద వేసుకుని ఆయన మనలో ఉన్న రోగాలను తీసివేసి అనువాడుగా మనకు ఏదైతే మాట ఇచ్చాడో తాను ఇచ్చిన మాట మనకు నెరవేర్చి మన పక్షాన గొప్ప సిలువ కార్యం జరిగించి మనకు రక్షణ, మారుమోసు, పాపక్షమాపణ ఇచ్చాడు. అదే మొదటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచ్చిన రాయబడుతూ వచ్చింది. తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును. ఆయన గొప్పవాడుగుండి ఒక అద్భుతం జరిగించి, ఒక అద్భుత కార్యం ద్వారా ఆయన మన పాపాలన్నిటిని కూడా అనువాడుగా ఉండి, ఇంకా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచ్చిన రాయబడుతూ వచ్చింది, అతని భుజముల మీద రాజ్యభారం ఉండును. ఏదైతే 2వ సమూయేలు గ్రంథంలో రాజ్యం స్థిరపరుస్తానన్నాడో ఆ రాజ్యానికి సంబంధించిన భారం ఎక్కడ ఉందంటే యేసుప్రభు భుజముల మీద. ఆయన ఆ రాజ్యభారమును గురించినటువంటి భారమును భరించి ఆ భారంతో కూడినటువంటి రాజ్యంలోకి మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు ప్రభు. అట్టి రీతిలో ఆ యొక్క రాజ్యంలోకి, శ్రేష్టకరమైన రాజ్యంలోకి, ఎందుకు పనికిరాని మనల్ని, ఎన్నిక లేని మనల్ని అనువాడుగా నుండి మన పట్ల ఆయన చెప్పినట్టుగా జరిగిస్తూ తన నిత్యమైన రాజ్యంలోకి, స్థిరపరిచినటువంటి రాజ్యం, స్థిరత్వం కలిగినటువంటి సింహాసనం మీదకి మనల్ని తీసుకెళ్తున్నందుకు, ఆ రాజ్యంలోకి మనల్ని ప్రవేశిస్తున్నందుకు మనం ప్రభుని ఆరాధించాలి. అనువాడు అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసేవాడని అర్థం. తను ఏం చెప్పాడు? ఎవరు చెప్పాడు? మొట్టమొదటిగా అబ్రహాము చెప్పాడు, 400 సంవత్సరాలు నీ యొక్క సంతతి వారు తమది కాని ప్రదేశం మంది దాసులుగా ఉంటారన్నాడు. శ్రమల పాలవుతారు, వారిని నేను తర్వాత బహు భయంకరమైన దానిలో తీర్పు తీర్చి బయట తీసుకొస్తానన్నాడు. చెప్పిన మాట ప్రకారం ఆ లోకం నుండి, ఆ పాపం నుండి బయట తీసుకొచ్చాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఏదైతే మన పక్షంలో దేవుడు అయితే మాట్లాడుతూ వచ్చాడో దాని ప్రకారం మన జీవితాల్లో కూడా అనువాడుగుండి ఐగుప్తు అనే పాపం నుండి మనల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు బయటికి తీసుకొచ్చిన వాడుకుంటాడు. ఇది మొదటిది. 2, యాకోబుతో గొప్ప జనముగా చేస్తానన్నాడు. దేవుడు ఏదైతే గొప్ప జనముగా చేస్తానన్నాడో విస్తరింపజేస్తూ వచ్చాడు. తాను ఉన్నట్టు కాకుండా దాన్ని ఇంకేం చేస్తూ వచ్చాడు? యాకోబు యొక్క సంతతిని బహు భయంకరమైన దానిలో విస్తరింపజేస్తూ వచ్చాడు. మన క్రైస్తవ జీవితంలో ఎక్కడ వేసిన పునాది అక్కడ కాకుండా మనల్ని కూడా విస్తరింపజేస్తున్నందుకు ప్రభుని ఆరాధించేద్దాం. 3వ కోణం శారాతో అబ్రహాముతోనే అంటాడు. ఏమంటాడు? నిర్ణయ కాలం మంది మీదకి కాలం వస్తా శారాకి ఏం పుడతారు? కుమారుడు పుడతాడని చెప్పాడు. చెప్పింది చెప్పినట్టుగానే మీదకి ఆయన నిర్ణయ కాలం మందు కుమారుని ఇస్తూ వచ్చాడు. అంటే దేవుడు ఏదైతే ఇస్తానంటాడో తాను చెప్పింది చెప్పినట్టుగా మనకు ఏమి ఇవ్వాలో ఆయన ఇచ్చేవాడుకుంటాడు, మాట ఇచ్చి. 4, అనువాడు ఏం చెప్తున్నాడు? ఇస్సాకు ఏమని అంటున్నాడు? నేను ఈ తోడుకుంటానని చెప్పాడు. ఇస్సాకు తోడుగా ఉంటానని చెప్పింది దేవుడే. నిజంగా ఇస్సాకు యొక్క జీవితకాలం అంతా తోడుగా ఉంటూ వచ్చాడు. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉండి ఎక్కడుండా అనువాడుగా ఏదైతే మాట ఇచ్చాడో తాను చెప్పింది చెప్పినట్టుగా ఇస్సాకు తోడుకుంటూ వచ్చాడు. ఇస్సాకు తోడుగా ఉండ దేవుడే నేటి దినాల్లో అనువాడుగా ఉండి మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రాంతంలో ఉండే, ఏ ప్రయాణాల్లో ఉండా, ఎటువంటి పరిస్థితులు ఉండా ప్రతి సందర్భంలో అనువాడుగుండి మనకు తోడుగా ఉంటున్నాడు ఆయన. ఇదన్నమాట 4. 5వ విషయం హిజ్కియా యొక్క జీవితాన్ని చూస్తే మరణకరమైన రోగంతో ఉన్నాడు. అంటే వ్యాధితో మరణకరమైన రోగంతో ఉన్న వ్యక్తితో దేవుడు ఏమంటాడు? అనువాడుగా ఉండి నేను నిన్ను బాగు చేస్తానన్నాడు. ఏదైతే బాగు చేస్తానన్నాడో తాను చెప్పింది చెప్పినట్టుగా అనువాడుగా ఉండి అనారోగ్యంతో అస్వస్థతకు గురైనటువంటి హిజ్కియానికి దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడే బాగు చేసిన విధానంలో ఒకానొక సందర్భంలో మనకు కూడా బలహీనతలు ఉన్న మనం, అనారోగ్యంతో కూలిపోయిన మనల్ని, లేదా పాపం అనే రోగంతో ఉన్న మనల్ని ఆయనే మన కొరకే తన కలువరిశిల్లో తన రక్తం కార్చి మనల్ని బాగు చేసిన వాడుకున్నాడు. ఇది 5. 6వ మాట దావీదుని గురించి చూస్తే మందిరం, దేవుడు చెప్తూ వచ్చాడు మందిరం కట్టిస్తానని. దావీదుతో ఏదైతే మాట ఇచ్చాడో
దావీదుకి ఏదైతే మాట ఇచ్చాడో, దావీదుకి ఏదైతే చెప్పాడో, తాను చెప్పింది చెప్పినట్టుగా ఘనమైన మందిరాన్ని సొలొమోను ద్వారా కట్టించాడు. ఇంకా 7వ విషయం, రాజ్యము, సమాధానకరమైన రాజ్యంతో కూడిన సింహాసనం స్థిరపరుస్తున్నాను. దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో తాను ఇచ్చిన విధానం ప్రకారం సమాధానం ఉంది. ఎవరికి సమాధానం? దేవునికి మనకి మధ్యలో సమాధానం లేనప్పుడు, దేవునికి మనకి మధ్యలో అసమాధానం ఉన్నప్పుడు ఆయనే నరవతారికి లోకానికి వచ్చి దేవునికి మానవులకి మధ్యలో సమాధానపరుస్తూ వచ్చాడు. అసమాధానంతో ఉన్న ప్రజలకి ఆయన పరలోకం నుండి దిగివచ్చి అసమాధానంగా ఉన్న మనుషుల కొరకు ఆ లోకం వీడి లోకానికి వచ్చి మనుషులకి ఏం చేస్తున్నాడు? సమాధానాన్ని కలుగజేస్తున్నాడు. దేవునికి మానవునికి మధ్యలో ఉన్న అసమాధానం తొలగించి సమాధానాన్ని కలుగజేసి ఉభయం ఏకపరిచి ఆ సమాధానకరమైన రాజ్యంలో ఆ సమాధానకరమైన సింహాసనం మీద కూర్చొని. అట్లు దేవుడు అనువాడుగుండి 7 మాటలు మాట్లాడి ఆయన చెప్పినట్టుగా 7 అనుభవంలో చేసినటువంటి ప్రభుని, మన పట్ల కూడా 7 అనుభవంలో జరిగిస్తున్న ప్రభుని ఆరాధించదు. ఇట్టి 7 అనుభవం జరిగించడం కొరకై ఆయన చేసిన శిలువ కార్యం, ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానం, ఈ అనువాడుగా ఉండి మన పట్ల చేసిన ఈ అద్భుతాలను బట్టి ప్రభుని, మన కొరకై సమాధి చేయబడిన ప్రభుని, తిరిగి లేచిన ప్రభుని, మరణాన్ని జయించిన ప్రభుని ఆరాధించేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు అనువాడుగా తను చెప్పినట్టు మన జీవితాలు జరిగించినందుకు, ఏవైతే జరిగిస్తూ వచ్చాడో వాటి అన్నింటిని స్మరణకు తెచ్చుకుంటూ అనువాడుగా ఆయన ఉన్నందుకు అనువాడుని హృదయమార మనం ఆరాధించేవారు ఉన్నాం. అట్టి దయచేసి గమనించండి, లవోదికయలో ఉన్న సంఘమునకు దేవుడు ఎట్లా చేస్తూ వచ్చాడో, 7 అనుభవంలో అనువాడుగుండి ఎలా నడిపిస్తూ వచ్చాడో, అట్టి రీతిలో మనకు కూడా లవోదిక సంఘమునకు అనువాడుగుండి 7 అనుభవం నడిపించినట్లు మనల్ని కూడా దేవుడు నడిపించిన కోణంలో హృదయమార మనం ఆరాధించేవారు ఉన్నాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఆమెన్.